హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే చాలా అమేజింగ్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఒక మ్యారేజ్ పెట్టుకుంటే మ్యారేజ్ కార్డు ఉంటాయి కదా, ఆ మ్యారేజ్ కార్డులో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ, పెళ్ళి అబ్బాయి పేరు కానీ లేకపోతే అమ్మాయి పేరు కానీ కొట్టిస్తారు కదా. కానీ సార్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచించిండు. ఇది ఎక్కడంటే ప్రాపర్ ఖమ్మం 2వ పట్టణంలో. ఈ సార్ అయితే హెడ్ కానిస్టేబుల్ అట. వాళ్ళ కుమార్తె పెళ్ళికి కార్డు ఉంటుంది కదా. కార్డులో ఓన్లీ మ్యాటరే కాకుండా ఈ రోజులో చాలామంది సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు కదా. వాళ్ళ నుంచి ఎలా సేఫ్ ఉండాలని చెప్పేసి కొన్ని ప్రికాషన్స్ అందులో పెట్టిండట. అట్లా ఆలోచించినందుకు ఫస్ట్ థింగ్ సార్కి వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకంటే కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుస్తుంది. జనరల్గా పెళ్లి కార్డు అనేది ప్రతి ఒక్కరికి పోతాయి కాబట్టి ఆ పెళ్లి డీటెయిల్స్తో పాటు ఇది కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ అందుతుంది. అదొకటి మంచి ఆలోచన సార్ది. ఎందుకంటే ఈ సార్ ఎట్లా వేసినట్టంటే పెళ్లి కార్డులో వాళ్ళ డీటెయిల్స్, తర్వాత ఇంకొక నెక్స్ట్ పేజ్ ఉంటుంది కదా. దానికి సపరేట్ పేజీలో సైబర్ నేరగాళ్ళ గురించి ఎలా ఉండాలి, లైక్ ఎట్లా అంటే కొంతమంది ఫ్రాడ్ కాల్స్ చేస్తారు కదా, వాళ్ళ నుంచి ఎలా సేఫ్ ఉండాలి. అండ్ అలాగే మీకు పార్సల్ వచ్చి ఓటీపీ చెప్పండి అని చెప్పేసి మన బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ చేసి మన అమౌంట్ కొట్టేస్తారు కదా. వాళ్ళ నుంచి సేఫ్ ఉండాలని చెప్పేసి. అండ్ అలాగే బయట వైఫైస్ కూడా యూజ్ చేయొద్దట. ఎందుకంటే బయట వైఫైస్ యూజ్ చేస్తే కూడా మన ఫోన్ హ్యాక్ అయ్యి మన బ్యాంకు డీటెయిల్స్ కూడా హ్యాక్ అవుతాయి, అమౌంట్ కూడా ఖాళీ అవుతాయి. కాబట్టి బయట వైఫైస్ కూడా యూజ్ చేయొద్దని చెప్పేసి అట్లా. ఇంకొంతమంది ఫేక్ నంబర్ నుంచి ఫోన్ చేసి మనల్ని ఆట పట్టిస్తుంటారు. లైక్ ఎట్లా అంటే మనల్ని ఆశ చూపించి మన డబ్బులు కొట్టేస్తారు. అంటే మీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పండి, మీకు ఇంత డబ్బు వేస్తాం, మీకు ఇంత లాభం వస్తుంది, ఈ నెంబర్కి ఇంత అమౌంట్ కొట్టండి, ఒక వారం రోజుల్లో కొద్ది రోజుల్లోనే మీరు పెట్టిన అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ వస్తాయని చెప్పేసి ఇట్లా ఆశ చూపిస్తుంటారు. అలా ఆశ చూపించి మన బ్యాంకు డీటెయిల్స్ తెలుసుకొని మన అకౌంట్ని హ్యాక్ చేసి డబ్బులు కొట్టేస్తారు అని చెప్పేసి ఇట్లా రకరకాలు చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, ఆ మ్యాటర్ మొత్తం అలా పెట్టిండట. కాబట్టి ఇదొకటి మంచి ఆలోచన చెప్పుకోవచ్చు సార్కి. చదువుకొని వాళ్ళు ఉంటే వారందరికీ తెలుస్తుంది, నాలెడ్జ్ అంది వాళ్ళు కూడా సేఫ్ ఉంటారని ఆలోచించిండు. ఇదొకటి మంచి ఆలోచనే. అంటే నలుగురికి నాలెడ్జ్ అందియాలని ఆలోచన వచ్చింది. సార్ ఆలోచనకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మరి సార్ ఆలోచన మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కింద కామెంట్ ద్వారా తెలపండి. ఎందుకంటే ఇట్లా ఇప్పటివరకు ఎవరు చేయలేరు. జనరల్గా పెళ్లి కార్డు అంటే వాళ్ళ పెళ్ళికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఉంటాయి. బట్ సార్ మాత్రం ఆ పెళ్లి డీటెయిల్స్తో పాటు మ్యాటర్ అందులో కొట్టిస్తే కొంతమందికి నాలెడ్జ్ అందుతుందనే ఉద్దేశంతో ఇట్లా చేసిండు. ఇది మంచి పనే. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే కూడా మీ కామెంట్ ద్వారా తెలపండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కూడా చేయండి. ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తుంటాయి. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.